వారిగా. So here Paul wants them to work out their salvation in verse 12 through what he is going to tell us, through turning from behaviors that threatens our relationships. అంటే పౌలు ఎలాంటి మాటలు ఇక్కడ కోరుకుంటున్నారనంటే, సంఘాలు చిన్న భిన్నం కాకుండా, సహవాసాలు పాడైపోకుండా, అందరూ ఏకముగా ఉండేటట్లుగా సొంత రక్షణను కొనసాగించేటట్లుగా మీరు ముందుకు సాగండి అంటున్నారు. సొంత రక్షణను కొనసాగించేటట్లుగా మీ ఆ రక్షణ కొనసాగేటువంటి జీవితంలో అభ్యంతరకరమైనటువంటిది ఏదైనా, సహవాసాన్ని, ప్రేమను, ఐక్యతను, బాంధవ్యాన్ని చెడగొట్టేది ఏదైనా ఉంటే వాటి నుండి దూరం అయిపోయి సమస్తము కూడా దేవునికి మహిమకరంగా జరిగించమని అంటున్నాడు. పైన వచనాల్లో మనం చదువుకున్నప్పుడు, మనం పూర్వం చదువుకున్నటువంటి వచనాల్లో అందులో ఏం కనబడుతుంది పౌలు దీంట్లో ఈ మాట చెప్పడం ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే, లెట్ దేర్ బి నో కంప్లైంట్స్. కంప్లైంట్లు వద్దు. ఏమొద్దు? పౌలు ఏమన్నాడు 14వ వచనంలో, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్ఠులను, అన్నిటికైన దేవుని కుమారుడు అన్నట్లు సనుగులను, సంశయములను మాని. And without complaints. Let there be no complaint or contention. తర్వాత let there be no selfish ambitions. స్వార్థపూరితమైనటువంటి ఆలోచన, స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనం. ఎవరు సంఘాలు ఇవి ఉండాలా, ఉండకూడదా? చెప్పాలి. సంఘాల్లో ఇవి ఉండాలా, ఉండకూడదా? సనుగులు ఉండాలా, సంశయాలు ఉండాలా, తర్వాత స్వార్థపూరితమైన ప్రయోజనాలు ఉండాలా, ఏమండి? తర్వాత సెల్ఫ్ సెంటర్డ్గా ఉండాలా, తర్వాత సెల్ఫిష్గా ఉండాలా, స్వార్థంగా ఉండాలా, మనమే నేనే అనే భావంలో ఉండాలా. మనమందరం ఒక ఐక్యతగా ప్రభు సంఘంగా మనము ముందుకు. సో ఇక్కడ ఏమన్నాడంటే 14వ వచనంలో, మీరు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. మనం సనుగులను, సంశయం. పౌలు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఏమిటి, తన మనసులో ఇశ్రాయేలీయుల చరిత్ర అంతా కూడా జ్ఞాపకం వస్తుంది. ఇశ్రాయేలీయులు వారు అరణ్య జీవితంలో, అరణ్య ప్రయాణంలో వారు సాగుతున్నప్పుడు వారు పదే చేసినటువంటి మనకు కనబడేటువంటి మాట ఏమిటంటే, వారు మోషే మీద, దేవుడి మీద సనుగుకునేది. ఏం చేశారంట? సనుగుకున్నారు. దేవుడి మీద ఎప్పుడు సనుగుకున్నారు. ఏ ఆటంకం వచ్చినా సనుగుకున్నారు. సనుగులు, సంశయాలు. ఇశ్రాయేల్ జీవితం అరణ్య ప్రయాణంలో ఎన్నో అనుభవాల్లో ఇటువంటి సనుగుడు వారి జీవితంలో ఉన్నప్పుడు, సనుగుడుతో వారు బ్రతుకున్నప్పుడు, ఈ కంప్లైంట్స్తో బ్రతుకుతున్నప్పుడు ఎప్పుడు మోషే మీద తిరుగుబాటు చేయడమే, ఎప్పుడు మోషేని ఏదో మాట అంటున్నాయి, ఎప్పుడు దేవుడు ఎప్పుడైతే కంప్లైంట్ అనేటువంటి మాట, ఈ సనుగుడు, సంశయాలు ఎప్పుడు వస్తాయంటే వెన్ వీఆర్ డిస్సాటిస్ఫైడ్. మనం ఎప్పుడైతే అసంతృప్తిగా ఉంటున్నామో, ఈ అసంతృప్తి జీవితం మనకి ఏం చేస్తుందనంటే సనుగులు కలగడానికి మనం ఏమవుతుందంటే కారణము. సో ఈ కంప్లైంట్స్ను మనం వదిలేసుకోవాలి. ఈ సనుగుడును, సంశయాన్ని మనం వదిలేసుకోవాలి. మనం అన్నీ కూడా దేవుడికి మహిమకరంగా మనము మన రక్షణ ఆత్మీయ జీవితంలో మనం ముందుకు కొనసాగాలి. సో అటువంటి జీవితం ఎప్పుడైతే ఉంటుందో, then this will complete our obedience and see them fulfill and see them flawless before God. ఈ సనుగుడు, సంశయం ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు మనము దేవుని ఎదుట ఎలా ఉంటాము? నిరపరాధులు గాను, నిష్కలంకులు గాను. ఎలా ఉండాలో పౌలు చెప్తున్నాడు, ఎలా ఉండదో కూడా పౌలు చెప్తున్నాడు. ఎలా ఉండొద్దు అని అన్నాడు అంటే సనుగుడొద్దు, తర్వాత సంశయాలు మీరు ఫాలో అవ్వాలి. మీరు సనుగుడొద్దు,